ఆకాశం ఎర్రగా మారింది. మేఘాలు గర్జించాయి. దేవతలను అవమానించిన మహారాక్షసుడు హిరణ్యకశిపుడు తన వైభవమైన రాజప్రాసాదంలో కోపంతో గర్జించాడు. అతను తన స్వంత కుమారుడైన ప్రహ్లాదునిని సవాలు చేస్తూ ఆగ్రహంతో అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఆయన ఉంటే వచ్చి నిన్ను రక్షించుకోగలడా? అప్పుడే ఒక భయంకరమైన ధ్వని మందిరపు స్తంభాల మధ్య నుండి వినిపించింది. ఒక రాయి స్తంభం నుండి మనిషి కాని, పశువు కాని, నరసింహుడు, శ్రీవిష్ణువు యొక్క అర్ధసింహ, అర్ధమానవ అవతారం, భయంకరమైన రూపంలో ఉద్భవించాడు. అతని బంగారు జుట్టు సూర్యుడి వలె ప్రకాశించింది. అతని గోరు పదునైన ఆయుధాల్లా మెరిశాయి. భయానకమైన గర్జనతో నరసింహుడు హిరణ్యకశిపుపై దూకాడు. హిరణ్యకశిపుడు ప్రబలంగా ప్రతిఘటించిన దైవశక్తికి ఎదురులేకపోయాడు. సంధ్యాకాలంలో, పగలు కాదు, రాత్రి కాదు, అరణ్య ద్వారంలో, లోపల కాదు, బయట కాదు, తన మోకాలపై, భూమి కాదు, ఆకాశం కాదు, నీరు కాదు, అతన్ని ఉంచి, నరసింహుడు తన పదునైన గోరులతో అతని ఛాతిని చీల్చి అతని అహంకారాన్ని సమూలంగా నాశనం చేశాడు. ఆకాశంలో పుష్పవర్షం కురిసింది. లోకాలన్నింటిలోనూ మళ్లీ శాంతి నెలకొంది.